నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సమగ్ర యాజమాన్య పద్ధతిలో ఫెరోమోన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పంటలలో వచ్చే పురుగులన్నీ కేవలం పురుగు మందులతో రసాయనాలు కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు వాడటం వలన పురుగు ఉధృతి తగ్గేయడం కాకుండా పురుగులన్నీ సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. సమగ్ర యాజమాన్య పద్ధతులలో ఒకటైన లింగాకర్షక సెక్స్ ఫెరోమోన్స్ అనే పద్ధతి ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుంది. సెక్స్ ఫెరోమోన్స్ పురుగు ఉధృతిని గుర్తించడంలో కాకుండా ఉధృతిని తగ్గించడంలో తోడ్పడుతుంది. సెక్స్ ఫెరోమోన్స్ ఆడ మరియు మగ కీటకాల్లో మార్పులు తీసుకుని వచ్చి సంపర్కానికి దోహదపడతాయి. వీటిని సెక్స్ అట్రాక్టెన్స్ లేదా లూర్ అని కూడా అంటారు. సాధారణంగా ఆడకీటకాలు వాటిని సంపర్కానికి ఆకర్షించడానికి విడుదల చేస్తాయి. కొన్ని కీటకాల్లో ఈ రసాయనాలు మగ పురుగులు విడుదల చేస్తాయి. ఉదాహరణకు బోల్ వీవిల్ మగ కీటకాలు ఆడకీటకాలను ఆకర్షించడానికి సెక్స్ ఫెరోమోన్స్ని విడుదల చేస్తాయి. సెక్స్ ఫెరోమోన్స్ని పలు విధాలుగా వాడతారు. ముందుగా మానిటరింగ్ అనగా నిఘా. లింగాకర్షక బుట్టలలో సెక్స్ ఫెరోమోన్స్ని ఉపయోగించి పురుగు యొక్క ఉనికిని గమనించడానికి సహాయపడుతుంది. మాస్ ట్రాపింగ్ సామూహికంగా ఎక్కువ సంఖ్యలో లింగాకర్షక బుట్టలను అమర్చడం మగ కీటకాలను సామూహికంగా పట్టివేతకు తోడ్పడతాయి. మేటింగ్ డిస్ట్రప్షన్ అనగా తల్లి రెక్కల పురుగుల సంపర్కం కానివ్వకుండా తోడ్పడతాయి. లింగాకర్షక బుట్టల వాడకం ద్వారా తల్లి పురుగుల ఉనికిని ఉధృతిని గమనించవచ్చు. సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో తల్లి రెక్కల పురుగుల ఉనికిని సకాలంలో గుర్తించడం లింగాకర్షక బుట్టల ద్వారా మాత్రమే సాధ్యం. పంటకు మేలు చేయ మిత్ర పురుగులకు ప్రకృతికి ఎటువంటి హాని కలుగచేయకపోవడం వలన పురుగు మందులు లేని వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో పురుగులను అదుపు చేయడం వలన రైతులకు మరియు ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది. లింగాకర్షక బుట్టల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. పంట 30 రోజుల వయసు నుండి వాడాలి. ఎరలను ప్రతి 30 రోజులకి, 60 రోజులకి, 90 రోజులకి తప్పనిసరిగా మార్చుకోవాలి. లింగాకర్షక బుట్టలను పైరు మీద సరైన ఎత్తులో అమర్చుకోవాలి. ఎరలను మార్చేటప్పుడు చేతులకు ఎటువంటి వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లింగాకర్షక బుట్టలలో పడిన పురుగులను ప్రతి 2-3 రోజులకు గమనించడం ద్వారా సరైన సమయంలో పురుగు గుడ్డు పెట్టకుండా నివారించుకోవచ్చు. వీలైనంత వరకు ప్రక్క రైతులను కూడా లింగాకర్షక బుట్టలను వాడమని ప్రోత్సహించడం ద్వారా మరింత పురుగులని సమర్థవంతంగా అరికట్టవచ్చును. ధన్యవాదాలు.